నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా మామూలుగా ప్రతి మాస ఫలాలు అని చేస్తూ ఉన్నాం మనం రెగ్యులర్గా కూడా. అయితే చాలామందికి నాకు ఫోన్లు వస్తున్నాయి చాలామంది. అయితే వాళ్లకు డౌట్స్ ఏమిటి అంటే, ఇంకా మాకు అనుకూలవంతంగా జరగడం లేదే, గురువుగారేమో బాగున్నాయి అని చెప్తున్నారు ఒక పక్కన, మాకు జరిగినాయి గురువుగారు అని చెప్పేవాళ్ళు కొంతమంది, చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అనేటువంటి వాళ్ళు కొంతమంది, ఇంకా మాకు కొంచెము కొంతవరకే కలిసి వస్తూ ఉన్నది, వచ్చినట్టుగా ఉంది కానీ మళ్ళీ మధ్యలో ఏదో ఆటంకాలు కలుగుతున్నాయి గురువుగారు అని అనేటువంటి వాళ్ళు కొంతమంది, మాకింకా అసలు ఆ దశ ఏమీ కనపడటం లేదు ఎందువలన అని అడిగేటువంటి వాళ్ళు కొంతమంది. రాశి ఫలాలు అనేటువంటివి ముఖ్యంగా కూడా ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఉదాహరణకు నవంబర్ 1వ తారీఖు రాహుకేతువులు మారారు. మారిన వెంటనే అంటే ఏదో మనకంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనేది కాదు. కానీ జరగదా అట్లని అంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కూడా చాలా వరకు ఉంటుంది. అదే ముఖ్యం. రాసుల ప్రకారముగా మేము బాగుంటుంది, ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలాగే జరుగుతుంది అని మేము ఎంత చెప్పినా, మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎంతోమంది కదా, కోటాను కోట్ల మంది ప్రజలు, మరి వాళ్ళ వ్యక్తి అందరికీ ఒకే రాసే అయినా కూడా లగ్నము ఒకే లగ్నమై ఉండదు. ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహాలు అన్నీ కూడా మిగతాటివన్నీ ఏవేవి ఎక్కడున్నాయి అనేటువంటిదంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కదా మనం చూడాలి. అందువలన ఖచ్చితముగా రాసుల ప్రకారముగా అయితే 100% మేలు జరుగుతుంది కాక. అయితే ఒకరికి కొంచెం అటు ఇటు కావచ్చునేమో, అంతేగాని మీకు చెప్పినవి చెప్పినట్టుగా జరగటం అనేటువంటిది మాత్రం ఖాయము, యథార్థము అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను. గురువుగారు, కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? కుంభరాశి వారికి డిసెంబర్ 1వ తేదీ నుండి 31 వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది. విశేషమైనటువంటి ఆదరణ జనంలో పొందుతారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. మీకు కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి రావడం జరుగుతుంది. ఎప్పటి నుంచో మిమ్మల్ని పిలవాలి, చెయ్యాలి అని అనుకునేటువంటి వాళ్ళ దగ్గర నుండి మీకు పిలుపు వస్తుంది. మీరు ఊహించని విధముగా మీరు వెళ్ళి సన్మానాలు అవి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. ఒక వ్యక్తి యొక్క ఆదరణ, కొంతమంది ఆదరణ అనేటువంటిది మీకు లభిస్తుంది. మాకు ఇన్నాళ్ళ నుంచి మరుగున పడినటువంటి నన్ను మళ్ళా గుర్తించి పిలిచి నాకు పూర్వ వైభవాన్ని ఇస్తున్నారు అనేటువంటి సంతోషము మీకు కలుగుతుంది. కానీ ఆడవాళ్ల వలన చిన్న సమస్య అనేటువంటిది కూడా ఉన్నది. కొంచెం గ్రహించండి, జాగ్రత్త వహించండి. చిన్న అపవాదు మూట కట్టుకునేటువంటి అవకాశము ఒకవేళ ఏర్పడితే ఏర్పరచవచ్చును అనేటువంటిది సూచనప్రాయముగా తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా మీ యొక్క కృషి పట్టుదల వలన మీరు పైకెక్కి రావటం అనేది జరుగుతుంది. మీరు ఏది అనుకుంటే అది జరుగుతుంది. మీ మనస్సుకు తగ్గట్టు మీరు ఫలాలు పొందబోతున్నారు. మీ కళ నెరవేరబోతూ ఉన్నది. ఈ మాసములో అన్నీ అనుకూలవంతముగా ఉంటాయి గాక మీకు. కనుక మీరు ఒక వెలుగు వెలిగేదానికి పూర్ణముగా ఈ మాసము మీకు ఉపయోగపడుతుంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. విద్యార్థులు శ్రద్ధగా చదవాలి. చదివి ఉత్తీర్ణత ఫలాలు మీరు పొందుతారుగాక. ఆ వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు తప్పకుండా ఆ వ్యాపారంలో మంచి లాభాలు అనేటువంటివి గడిస్తారు. అన్ని రకాల యోగవంతముగా ఉన్నది కుంభరాశి వారికి.
మరి ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అంటారు? కుటుంబ పరంగా బాగుంది, కుంభరాశి వాళ్లకు ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంది అనే తెలియజేస్తూ ఉన్నాను. మరి రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతుంది? రాజకీయ నాయకులకు కూడా చాలా అనుకూలముగా ఉన్నది ఈ రాశి వాళ్లకు. ఎందుకైనా మంచిది, ఒక్కసారి వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు చూసుకుంటే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు పొందవచ్చును. మరి కోర్టు సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది అంటారా? కోర్టు సమస్యలు, భూ సమస్యలు ఏమైనా ఉంటే మాత్రము వచ్చే సంవత్సరము జనవరి సంక్రాంతి పండుగ తర్వాతనే యోగవంతముగా ఉంటుంది అనేటువంటిది సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రాశి వారికి వివాహ యోగం కానీ సంతాన యోగం కానీ ఉంది అంటారా? తప్పకుండా సంతాన యోగం ఏ నిమిషానికైనా కలగవచ్చును. వివాహ యోగము కూడా ఏ నిమిషానికైనా పూర్ణత్వం కలగవచ్చును గాక. దానికి తగినటువంటి అడుగులు ముందుకు వేస్తారు గాక. ఆ యోగాలు తప్పకుండా ఉన్నాయి. మరి ఈ రాశి వారికి విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ఎలా ఉండబోతుంది అంటారు? విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా వెళ్ళవచ్చును. బాగా మంచి యోగాలే ఉన్నాయి. మీరు మళ్ళీ పునః మీరు అవసరాన్ని బట్టి మీరు నిర్ణయాలు తీసుకోవచ్చును. మీకు విజయమే లభిస్తుంది గాక. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి తెలియజేస్తారా? ఈ రాశి వాళ్ళు పరిహారము చేసుకోవటము అనేటువంటిది మనం గనక ఒక్కసారి ఆలోచన చేస్తే, గోమాతను పూజించడం అనేటువంటిది ఒకటి, నిత్య దీపారాధన అనేటువంటిది ఒకటి, తర్వాత పార్వతీ పరమేశ్వరులను మీరు ఆరాధించండి, మేలు జరుగుతుంది గాక. అలాగే గురువు గారు, కుంభరాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు.